హలో ఎవ్రీవన్. ఇప్పుడు చెప్పబోయేది టాపిక్స్ తీసుకున్నాం యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించండి. ఎందుకంటే ఈ మే 24th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్. సో జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎగ్జామ్లో. ఫస్ట్, మేజర్ స్ట్రైట్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే వరల్డ్లో మేజర్ స్ట్రైట్స్ ఏమేమి ఉన్నాయి అంటే నా వరల్డ్లో మేజర్ స్ట్రైట్స్ ఆఫ్ ద వరల్డ్లో మేజర్ స్ట్రైట్స్ ఏవే ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు కొన్నిసార్లు. సో చూసుకోండి స్ట్రైట్స్ గురించి. మల్కా స్ట్రైట్ చూడండి, మల్కా స్ట్రైట్ ఇక్కడ ఈ మిడిల్లో ఉంది, అదేనా మల్కా స్ట్రైట్ అనమాట. చూడండి, కనెక్ట్స్ ద ఇండియన్ ఓషన్ విత్ పెసిఫిక్ ఓషన్. కనెక్ట్స్ ఏం చేస్తుందంటే ఇండియన్ ఓషన్ని పెసిఫిక్ ఓషన్ కనెక్ట్ చేస్తుంది. హ్యాండిల్స్ 25% ఆఫ్ గ్లోబల్ సీబార్న్ ట్రేడ్ అండ్ క్రిటికల్ ఫర్ ఏషియన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ అనమాట. అర్థమైందా? ఈ మల్కా స్ట్రైట్స్ అనేది ఇండియన్ ఓషన్కి అలాగే పెసిఫిక్ ఓషన్కి కనెక్ట్ చేస్తుంది. సింపుల్గా అడుగుతాడు, విచ్ స్ట్రైట్ కనెక్ట్స్ ద ఇండియన్ సీల్స్లో ఎలాగ అడుగుతాడు, విచ్ స్ట్రైట్స్ కనెక్ట్స్ ద ఇండియన్ ఓషన్ విత్ ద పెసిఫిక్ ఓషన్ అని చెప్పి అడుగుతాడు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజా, మెగల్గన్ స్ట్రైటా, మల్కా స్ట్రైటా అంటే అప్పుడు ఆన్సర్ ఏం పెడతారు, మల్కా స్ట్రైట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే హ్యాండిల్స్ 25% గ్లోబల్ ట్రేడ్ అనేది ఇక్కడ ఈ మల్కా స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మెగలన్ స్ట్రైట్ అనమాట. మెగలన్ స్ట్రైట్, ఏ మారిటైమ్ గేట్వే ఇన్ సదరన్ చిలీ దట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ అండ్ పెసిఫిక్ ఓషన్. పెసిఫిక్ ఓషన్స్ యొక్క కనెక్షన్ అనమాట ఈ చిలీ. ఏ మారిటైమ్ గేట్వే ఇన్ సదరన్ చిలీ దట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ అండ్ పెసిఫిక్ ఓషన్. నెక్స్ట్ వచ్చి బ్యాస్ స్ట్రైట్, సపరేట్స్ టాస్మేనియా ఫ్రమ్ మెయిన్లాండ్ ఆస్ట్రేలియా. డైరెక్ట్ పాసెస్ బిట్వీన్ ద గ్రేట్ ఆస్ట్రేలియన్ అండ్ ద బెట్ అండ్ తాస్మేనియన్ సీ అనమాట. ఇది బ్యాస్ స్ట్రైట్ అనమాట. సపరేట్ తాస్మేనియా ఫ్రమ్ మెయిన్ ఐలాండ్ టు ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది. టాస్మేనియా ఉంటుంది అక్కడ కింద, దాన్ని అలాగే సపరేట్ చేస్తుంది. ఏ స్ట్రైట్ ఆస్ట్రేలియాకి టాస్మేనియాకి చేస్తుంది ఏంటంటే బ్యాస్ స్ట్రైట్ అనమాట. సపరేట్ టాస్మేనియా ఫ్రమ్ మెయిన్లాండ్ ఆస్ట్రేలియా. డైరెక్ట్ పాసెస్ బిట్వీన్ ద గ్రేట్ ఆస్ట్రేలియన్ అండ్ టాస్పియన్ సీ. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది ఇది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, కీ చెక్ పాయింట్ బిట్వీన్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఓమన్, carries nearly 20% of global oil trade and approximately 25% of గ్లోబల్ ఆయిల్ కన్జప్షన్ అనమాట. ఈ స్ట్రైట్ ద్వారా నేను అలాగే నెక్స్ట్ తర్వాత వీడియోలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గురించి ఇంకా మనం చెప్పుకుందాం, బార్డర్స్ గురించి అది తర్వాత చేస్తాను. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక చెక్ పాయింట్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఇక్కడ చూడండి, ఉమెన్, యుఏఈ అలాగే ఇరాన్ మధ్య ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. క్యారీస్ ఇక్కడ ఏంటంటే క్యారీస్ అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఆయిల్ కన్జప్షన్ కూడా అప్రాక్సిమేట్లీ 25% అనమాట ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది. ఇంకేనా? గుర్తుపెట్టుకో, చెక్ పాయింట్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏంటి ఉమెన్. నెక్స్ట్ సింగపూర్ స్ట్రైట్ lies between the Malacca Strait and South China Sea, one of the world's busiest straits and vital Malacca-Singapore route అనమాట. అర్థమైందా? వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ స్ట్రైట్ వచ్చి ఏదంటే ఈ సింగపూర్ స్ట్రైట్. లైస్ బిట్వీన్ మాల్కా స్ట్రైట్ అండ్ సౌత్ చైనా సీ అనమాట. లైస్ బిట్వీన్ మాల్కా స్ట్రైట్ అండ్ సౌత్ చైనా సీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ స్ట్రైట్స్ అనమాట. ఏంటంటే ఈ సింగపూర్ స్ట్రైట్. అలాగే బేరింగ్ స్ట్రైట్, ద ఓన్లీ వాటర్ వే బిట్వీన్ ద కోల్డ్ ఆర్టిక్ అండ్ ద పెసిఫిక్ ఓషన్, సపరేట్స్ ద ఏషియన్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బేరింగ్ స్ట్రైట్ సపరేట్స్ ఏమేం చేస్తుందంటే ఏషియన్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్స్ని సపరేట్ చేస్తుంది. ఇదో చూసారు, ఏషియన్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్ని సపరేట్ చేసే స్ట్రైట్ వచ్చి ఏదంటే బేరింగ్ స్ట్రైట్ అనమాట. ఏ స్ట్రైట్ అండి? బేరింగ్ స్ట్రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అడుగుతాడు, విచ్ స్ట్రైట్ సపరేట్ ద ఏషియన్ అండ్ నార్త్ అమెరికన్ కాంటినెంట్స్ వచ్చి ఏ స్ట్రైట్ అంటే బేరింగ్ స్ట్రైట్ అనమాట. ద ఓన్లీ వాటర్ వే బిట్వీన్ ద కోల్డ్ ఆర్టిక్ అండ్ పెసిఫిక్ ఓషన్. నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్
ఆఫ్ గిబ్రాల్టర్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ టు ద మెడిటేరియన్ సీ అండ్ సపరేట్స్ యూరోప్ ఫ్రమ్ ఆఫ్రికా. దేనికి కనెక్ట్ చేస్తుందంటే అట్లాంటిక్ ఓషన్ టు మెడిటేరియన్ సీ అండ్ సపరేట్, చూడండి ఇది యూరోప్, ఇది ఆఫ్రికాకి సపరేట్ చేస్తుంది వచ్చి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. విచ్ స్ట్రైట్ సపరేట్స్ యూరోప్ ఫ్రమ్ ఆఫ్రికా అంటే ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్. అలాగే బోస్ఫోరస్ స్ట్రైట్, ద నారోస్ట్ స్ట్రైట్ ఫర్ ఇంటర్నేషనల్ నావిగేషన్ కనెక్టింగ్ ద బ్లాక్ సీ విత్ ద సీ ఆఫ్ మార్మరా సపరేట్స్ యూరోప్ ఫ్రమ్ ఏషియా. యూరోప్కి ఏషియాకి సపరేట్ చేస్తుంది ఇది బోస్ఫోరస్ స్ట్రైట్, సపరేట్ యూరోప్ ఫ్రమ్ ఏషియా. అలాగే విచ్ స్ట్రైట్స్ సపరేట్ యూరోప్ ఫ్రమ్ ఆఫ్రికా అంటే ఏంటి స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ సపరేట్స్ ద యూరోప్ ఫ్రమ్ ఆఫ్రికా. అలాగే విచ్ స్ట్రైట్ సపరేట్ ద ఏషియన్ అండ్ నార్త్ అమెరికా వచ్చి ఏ స్ట్రైట్ ఏషియన్ నార్త్ అమెరికా బేరింగ్ స్ట్రైట్ అనమాట. అర్థమవుతుందా? అలాగే మీకు విచ్ స్ట్రైట్ కనెక్ట్స్ ద ఇండియన్ ఓషన్ విత్ ద పెసిఫిక్ ఓషన్ వచ్చి ఏంటంటే మాల్కా స్ట్రైట్ అనమాట, గుర్తుపెట్టుకుని మాల్కా స్ట్రైట్స్. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కీ చెక్ పాయింట్ బిట్వీన్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఉమెన్ క్యారీస్ అక్కడ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అండ్ 25% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ కన్జంప్షన్ అనమాట. అర్థమవుతుందా? అది స్ట్రైట్స్ గురించి అండి. నెక్స్ట్ ఇది చెప్పేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నాం. బార్డర్ లెంత్ ఆఫ్ ఇండియా విత్ నైబరింగ్ కంట్రీస్తో మన యొక్క బార్డర్ లెంత్ అనేది ఎంత ఉంది ఏంటో చూడండి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఒక కంట్రీ ఇచ్చి మన నైబరింగ్ కంట్రీ వచ్చి మన స్టేట్స్ ఆ కంట్రీస్తో బార్డర్ ఏ స్టేట్స్ షేర్ చేసుకున్నాయని చెప్పి అడుగుతాడండి. ఫస్ట్ చూడండి, నైబరింగ్ కంట్రీ వచ్చి చైనాతో మనం బార్డర్ వచ్చి ఎంత షేర్ చేసుకున్నాం అంటే 3488 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చైనా యొక్క బార్డర్ ఇండియాతో ఎంత షేర్ చేసుకున్నాయంటే 3488 కిలోమీటర్స్. ఏ స్టేట్స్ మన ఇండియా స్టేట్స్ చైనాతో బార్డర్ అనేది షేర్ చేసుకున్నాయంటే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. ఏ స్టేట్స్ అంటే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కిలోమీటర్స్ అంటే 3488. అలాగే పాకిస్తాన్తో మన బార్డర్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 3323, అంటే చైనా కన్నా తక్కువ. ఏ స్టేట్స్ పాకిస్తాన్తో మన ఇండియన్ స్టేట్స్ బార్డర్ని షేర్ చేసి ఉందంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అనమాట. అలాగే నెక్స్ట్ మయన్మార్ వచ్చి 1643 కిలోమీటర్స్. అయితే ఏ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుని అంటే మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. నెక్స్ట్ నేపాల్తో మన యొక్క బార్డర్ ఎంత షేర్ చేసుకున్నాం అంటే 1751 కిలోమీటర్స్. ఏ స్టేట్స్ బార్డర్ షేర్ విత్ నేపాల్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం అనమాట. సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. అలాగే భూటాన్తో వచ్చి చాలా లీస్ట్ అనమాట, 699 కిలోమీటర్స్. భూటాన్తో వచ్చి ఎంతంటే 699 కిలోమీటర్స్. అర్థమవుతుంది ఎంత? 699 కిలోమీటర్స్ వచ్చి చూసుకోండి, 699 కిలోమీటర్స్. అర్థమవుతుందా? సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇవన్నీ కూడా సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ షేర్ బార్డర్స్ విత్ భూటాన్. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో వచ్చి ఎంతంటే చాలా లీస్ట్ అండి. అన్నిటికన్నా మనం ఏ స్టేట్తో బాగా లీస్ట్ షేర్ చేసుకున్నాం వచ్చి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్స్. రీజన్ వచ్చి లదాఖ్ అనమాట. అలాగే లాంగెస్ట్ ఇవన్నీ ఇచ్చాం. షార్టెస్ట్ వచ్చి ఇది ఎక్కడ కూడా ఇచ్చాం. షార్టెస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియా ఏ కంట్రీతో చేసుకున్నామంటే ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్. అలాగే లాంగెస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియా వచ్చి ఏదంటే బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చైనాతో ఏ బార్డర్స్ షేర్ చేసుకున్నామంటే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్,
ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అనమాట 5 స్టేట్స్. అలాగే పాకిస్తాన్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్. అలాగే మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. అలాగే భూటాన్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అలాగే నేపాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. అన్నిటికన్నా తక్కువ ఏ కంట్రీతో బార్డర్ అనేది షార్టెస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియా వచ్చేదంటే ఆఫ్ఘనిస్తాన్. అలాగే లాంగెస్ట్ బార్డర్ ఆఫ్ ఇండియా వచ్చేదంటే బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే టాపిక్ మేజర్ నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ నేషనల్ పార్క్స్ గురించి మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాగడుగుతాడంటే మొత్తం ఒక 3 ఇస్తాడనమాట. 3 ఇచ్చి స్ట్రైట్గా ఒక ఏబీసీ పెట్టి కింద ఆప్షన్స్లో అడుగుతాడు. ఓన్లీ 1 పేర్ కరెక్టా, ఓన్లీ 2 పేర్స్ కరెక్టా, ఓన్లీ 4 పేర్స్ కరెక్టా అనమాట. అర్థమైందా? ఫస్ట్ మేజర్ నేషనల్ పార్క్ చూడండి. ఒక్కొక్క నేషనల్ పార్క్ ఎక్కడెక్కడ ఉందో అంటే జస్ట్ ఇలాగా సపోజ్ ఇది చూసుకోండి. ఈ 4 యూపీఎస్సీలో డైరెక్ట్గా అడిగేస్తాడు అనమాట. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాము, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ గుజరాత్, అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ అని అవి ఇచ్చి కింద ఆప్షన్స్ ఏమి ఇస్తాడు? ఓన్లీ 1 పేర్ కరెక్టా, లేకపోతే ఓన్లీ 2 పేర్స్ కరెక్టా, ఓన్లీ 3 పేర్స్ కరెక్టా, ఓన్లీ 4 పేర్ కరెక్టా. అంటే ఏంటి? 1 పేర్ అంటే ఫస్ట్ది కరెక్టా, లేదా ఫస్ట్ది సెకండ్ది కరెక్టా అని అలాగనమాట. అర్థమైందా? లేకపోతే ఇందులో ఏవైనా 2 అంటే 2 కరెక్టా, లేకపోతే ఇందులో మొత్తం 4లో ఏదైనా ఒకటి కరెక్టా అని చెప్పి అలాగ అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఫస్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చి ఎక్కడ ఉందంటే అస్సాం. కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చి ఎక్కువగా బాగా ఫేమస్ ఏంటంటే 1 హార్న్ రైనోసర్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ కాజీరంగా నేషనల్ పార్క్. అలాగే గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ వచ్చి గుజరాత్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు గిర్ ఎక్కువ లయన్స్కి బాగా ఫేమస్. అది గిర్ ఫారెస్ట్ అనేది గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్. అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. అలాగే సత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. అలాగే ఎరావికులం నేషనల్ పార్క్ కేరళ. అలాగే పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. రణథంబూర్ నేషనల్ పార్క్ రాజస్థాన్. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడంటే కర్ణాటక. అలాగే నాగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక. పెరియార్ నేషనల్ పార్క్ కేరళ. అలాగే మానస్ నేషనల్ పార్క్ అస్సాం. అలాగే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చి ఉత్తరాఖండ్. అలాగే కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చి అస్సాం. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ వచ్చి గుజరాత్. అలాగే సుందర్బన్ నేషనల్ పార్క్ వచ్చి వెస్ట్ బెంగాల్. అలాగే సత్పురా నేషనల్ పార్క్ వచ్చి మధ్యప్రదేశ్. అలాగే ఎరావికులం నేషనల్ పార్క్ వచ్చి కేరళ. అలాగే పెంచ్ నేషనల్ పార్క్ వచ్చి మధ్యప్రదేశ్. అలాగే సరిస్కా నేషనల్ పార్క్ వచ్చి రాజస్థాన్. అలాగే కన్హా నేషనల్ పార్క్ వచ్చి మధ్యప్రదేశ్. అలాగే రణథంబూర్ నేషనల్ పార్క్ వచ్చి రాజస్థాన్. బందీపూర్ నేషనల్ పార్క్ వచ్చి కర్ణాటక. అలాగే నాగర్హోల్ నేషనల్ పార్క్ వచ్చి కర్ణాటక. నాగర్హోలు బందీపూర్ నేషనల్ పార్క్ వచ్చి కర్ణాటక. అలాగే సరిస్కా రణథంబూర్ నేషనల్ పార్క్ వచ్చి రాజస్థాన్. కన్హా వచ్చి మధ్యప్రదేశ్. అలాగే పెరియార్ నేషనల్ పార్క్ వచ్చి కేరళ. మానస్ నేషనల్ పార్క్ వచ్చి అస్సాం. ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ టాపిక్ ఏంటి తీసుకుందాం అంటే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు పార్ట్ 17 ఆర్టికల్ 343 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ద స్క్రిప్ట్ ఈజ్ దేవనాగరి. ఈ నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్ చూసుకోండి. అఫీషియల్ లాంగ్వేజ్ గురించి యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో మొత్తం వచ్చి 25 పార్ట్స్ ఉన్నాయండి. మొత్తం వచ్చి 25 పార్ట్స్. ఆ 25 పార్ట్స్లో పార్ట్ 17 ఆర్టికల్ 343 ఏం చెప్తుందంటే ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ హిందీ అండ్ ద స్క్రిప్ట్ ఈజ్ దేవనాగరి. చాలామంది హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ అంటారు. యాక్చువల్లీ ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. అది కూడా క్లియర్గా ఏ ఆర్టికల్ చెప్తుంది హిందీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఆర్టికల్ 343 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ద యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ద స్క్రిప్ట్ వచ్చి ఏదంటే దేవనాగరి. ఓకేనా? ద ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1955. ఫస్ట్ ఒక
కమిషన్ అనేది వేశారు. దేని గురించి? అఫీషియల్ లాంగ్వేజ్ గురించి. ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1955 చెప్పారు. అకార్డింగ్ టు ద అర్థమైందా? అదేనా? నెక్స్ట్ అలాగే చూసుకోండి మళ్ళీ. అకార్డింగ్ టు ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కరెక్ట్లీ ఏ టోటల్ 22 లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్. అర్థమైందా? మన 8th షెడ్యూల్. అలాగే మీకు చెప్పాను 25 పార్ట్స్ ఉంటాయి, అలాగే 12 షెడ్యూల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 12th షెడ్యూల్ ఒక్కొక్క గురించి చెప్తుంది. అర్థమైందా? అయితే ఈ 8th షెడ్యూల్ అనేది ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కరెంట్లీ ఏ టోటల్ ఆఫ్ 22 లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్. మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ అంటే ఈ 22 లాంగ్వేజెస్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది మన 8th షెడ్యూల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్లో. అర్థమవుతుందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ షెడ్యూల్ ప్రకారం ఇన్ ఇండియా వీ హ్యావ్ అఫీషియల్లీ 22 లాంగ్వేజెస్ అంటే ఏ షెడ్యూల్? 8th షెడ్యూల్. అలాగే అండర్ ఆర్టికల్ 344 దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ఏ కమిషన్ టు అడ్వైజ్ ఆన్ సర్టెన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఆర్టికల్ 344 ఏం చెప్తుందంటే, ఒక ప్రెసిడెంట్కి అనేది ఒక అధికారం ఉంది. ఏంటి? ఒక కమిషన్ని అపాయింట్ చేసి ఆన్ సర్టెన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఏవైనా డిస్కస్ చేయాలి, లేకపోతే అడ్వైస్ చేయడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేసే పవర్ ఈజ్ అండర్ ప్రెసిడెంట్కి ఉంది. అది చెప్పే ఆర్టికల్ వచ్చి ఏదంటే ఆర్టికల్ 344. ఆర్టికల్ 343 ఇన్ పార్ట్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ద యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ద స్క్రిప్ట్ ఈజ్ దేవనాగరి. ఓకేనా? ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడెడ్ ఏ టోటల్ ఆఫ్ 14 లాంగ్వేజెస్. అంటే ఒరిజినల్ అంటే ఏంటి? ఒరిజినల్ అంటే ఏంటి? స్టార్టింగ్ ప్రవేశపెట్టిన కాన్స్టిట్యూషన్ అప్పుడు యూ హ్యావ్ టోటల్ 14 లాంగ్వేజెస్ ఉన్నాయి అని చెప్పి. అలాగే ఆర్టికల్ 345 ప్రొవైడ్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్స్. ఆర్టికల్ 345 ఏం చెప్తుంది? కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి టు ద స్టేట్స్ గురించి అనమాట. అది ఆర్టికల్ 345. నెక్స్ట్ అండర్ ఆర్టికల్ 348 ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఫర్ ద లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ ద హై కోర్ట్, సుప్రీం కోర్ట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ పాలిటీ చెప్పేవి ఆర్టికల్స్ కొద్దిగా ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలేటెడ్ టు ద అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. అర్థమవుతుందా? అయితే ఆర్టికల్ 348 ఏం చెప్తుంది? ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఫర్ ద లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ ద హై కోర్ట్, సుప్రీం కోర్ట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఈ ఆర్టికల్ 348 దేని గురించి చెప్తుంది? ఈ హై కోర్ట్స్లో, సుప్రీం కోర్ట్స్లో, అలాగే పార్లమెంట్లో, స్టేట్ లెజిస్లేచర్స్లో ప్రొవిజన్స్ లాంగ్వేజ్ గురించి, అంటే ఏ లాంగ్వేజ్ యూజ్ చేయడం గురించి, ఏ లాంగ్వేజ్ యూసేజ్ గురించి, విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఈ హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి చెప్పేది ఈ ఆర్టికల్ 348. మన ఇండియన్ పార్లమెంట్లో వచ్చి యాక్చువల్లీ వీ క్యాన్ యూజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంటి? హిందీ యూజ్ చేయొచ్చు, అలాగే ఇంగ్లీష్ అనమాట. అలాగే స్టేట్ లెజిస్లేచర్ అయితే మన డిఫరెంట్ స్టేట్ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్. మన సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే మన ఏంటి? తెలుగు. అలాగే తెలంగాణ వచ్చి తెలుగు, అలాగే మహారాష్ట్ర వెళ్తే మరాఠీ అనమాట. అలాగా అర్థమైందా? సుప్రీంకోర్టు, పార్లమెంటు, హైకోర్టు అనమాట. అది చెప్పే ఆర్టికల్ ఏంటి? ఏ లాంగ్వేజ్ యూసేజ్ గురించి, లాంగ్వేజ్ యొక్క టు బి యూజ్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్ యూసేజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 348 అనమాట. అండర్ ఆర్టికల్ 120 ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఫర్ ద లాంగ్వేజెస్ టు బి యూజ్డ్ ఇన్ పార్లమెంట్. అంటే ఏంటి? ప్రొవిజన్స్ దేని గురించి తయారు చేస్తారు? ఏ లాంగ్వేజ్ యూజ్డ్ పార్లమెంట్లో యూజ్ చేయడానికి చెప్పే ఆర్టికల్ వచ్చేదంటే ఆర్టికల్ 120. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 120. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 120 అంటే ఏంటి? ఆర్టికల్ 348 అంటే ఏంటి? ఆర్టికల్ 345. అలాగే ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఎప్పుడంటే 1955. అలాగే విచ్ ఆర్టికల్ సేస్ దట్ యూనియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ద స్క్రిప్ట్ ఈజ్ దేవనాగరి అని చెప్తే ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 343 అనమాట. మర్చిపోకండి. ఇది పాలిటీ టాపిక్. నెక్స్ట్ వచ్చి హిస్టరీకి సంబంధించిందండి. ఈ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇండియన్ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్
ఇంకా నా ఇండియన్ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ స్టైల్స్. నగరా స్టైల్ అంటారు. 3 మెయిన్ స్టైల్స్ చూడండి, నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వేసరా స్టైల్. ఈ నగరా స్టైల్ అనేది ఎక్కువగా మీరు నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళారనుకోండి, ఈ నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యూ సీన్ ఇన్ సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మిక్స్డ్ అనమాట, బోత్ రెండు మిక్స్డ్ కలిపి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ టెంపుల్ గురించి వి విల్ డిస్కస్ నౌ. సో ఫస్ట్ చూడండి, నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మేజర్లీ సీన్ ఇన్ నార్త్ ఇండియాలో. మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియన్ టెంపుల్స్కి వెళ్తే ఈ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా మీకు కనిపిస్తుంది. ఎప్పుడైనా రీజన్స్ ఏంటంటే నార్త్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా, గుజరాత్ అనమాట. అటు సైడ్ వెళ్తే మీకు ఎక్కువగా ఈ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ మెయిన్ ఫీచర్ వచ్చి రేఖ ప్రసాద, టాల్ శిఖర, అలాగే పహమసన పిరమిడ్ రూఫ్, అలాగే వల్లాబి రెక్టాంగులర్ రూఫ్. అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చి ఈ నగర స్టైల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఏంటంటే సన్ టెంపుల్ కోనార్క్, అలాగే లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్, ఖాందిరియా మహాదేవ్ టెంపుల్, ఖజురాహో. ఓకేనా, ఖజురాహో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి. ఈ స్టైల్ చూడండి, దిస్ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి. ఈ కలాస, దీన్ని ఏమంటారంటే కలాస, దీన్ని అమలక, దీన్ని శిఖార, దీనికి అమలక, ఇది కలాస. చూడండి, కలాస, అలాగే శిఖార, అలాగే మండప. మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనం రామాలయం టెంపుల్ ఉంది కదండి, వెరీ వెరీ ఫేమస్, అయోధ్య. అది ఏ స్టైల్ చెప్పండి? అది కూడా దట్ స్టైల్ బిలాంగ్స్ టు ద ఏంటంటే నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సింపుల్ అండి, సింపుల్. అది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ద్రవిడియన్ స్టైల్ చూడండి. ద్రవిడియన్ స్టైల్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఎక్కువగా మనం ఈ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కువ చూస్తాం సౌత్ ఇండియాలో. చూడండి, రీజన్స్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఎక్కువగా చూస్తాం. ఫ్యూచర్ పిరమిడ్, విమాన, అలాగే మల్టీ స్టోరీడ్ విమాన, లార్జ్ గోపురమ్స్, టెంపుల్ ట్యాంక్స్. ఇవ్వండి టెంపుల్ ట్యాంక్స్ అంటే ఇవి టెంపుల్ ట్యాంక్స్, లార్జ్ గోపురమ్స్, అలాగే మల్టీ స్టోరీడ్ విమాన. ఎగ్జాంపుల్ వచ్చి బృహదేశ్వర టెంపుల్, తాంజావూర్ మీనాక్షి టెంపుల్, మధురై షోర్ టెంపుల్, మహాబలిపురం అనమాట. చూడండి, విమాన, అలాగే ఇది గోపురం, అలాగే మండప, ఇది గర్భగృహ. సింపుల్గా ఏమీ లేదండి ఈ నగరా స్టైలు, ద్రవిడియన్ స్టైల్ అంటే. చూడండి, ఇక్కడ ఒక నీడిల్ లాగా ఉంది చూసారా, దీన్ని ఏ టైప్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే నగర అంటాం. మన సౌత్ ఇండియన్కి వచ్చి ఇలా చూడండి, అర్థమైందా? ఏదైతే ఇలా ఉండి ఇది ఉంటుందో దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్డ్ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియన్ ట్రావెల్ చేయండి, యూ సీన్ దిస్ టైప్ ఆఫ్ టెంపుల్స్ మీకు ఎక్కువగా నార్త్ ఇండియాలో కనిపిస్తుంది. మీరు సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తే ఈ టెంపుల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఆ టెంపుల్స్ ముందు ఒక ట్యాంక్స్ లాగా కూడా ఉంటుంది. ఎలాగ ఉంటుంది చూడండి, కోనేర్లు అంటారు చూసారా మన సౌత్లో, అదనమాట. అర్థమైందా? ఇది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే మిక్స్డ్ ఆఫ్ బోత్ నగర అండ్ ద్రవిడియన్ స్టైల్ అనమాట. బోత్ మిక్స్డ్ అనమాట. నగర అండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్డ్ వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. రీజన్స్ వచ్చి డెక్కన్ రీజన్, కర్ణాటక అండ్ మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చి హోయసాలేశ్వర టెంపుల్, హలేబిదు, చెన్నకేశ్వర టెంపుల్, వెల్లూరు, అలాగే దుర్గా టెంపుల్, ఐహోల్. అంటే చూడండి, మిక్స్డ్ టవరు, అలాగే ఆర్నేట్ మండప, గర్భగృహ. అంటే చూడండి, మీకు కొద్దిగా ఇక్కడ ఎలా కనిపిస్తుంది, మిక్సేజ్ ఆఫ్ వేసరా అండ్ నగర అండ్ ద్రవిడ అనమాట. అర్థమవుతుందా? అలాగే క్విక్ కంపారిజన్ చూడండి. రీజన్ నగర అనేది ఎక్కువగా నార్త్ ఇండియా, టవర్ వచ్చి కర్వ్డ్ శిఖర, అలాగే ఎంట్రన్స్ స్మాల్గా ఉంటుంది, కాంప్లెక్స్ సింపుల్. అలాగే ద్రవిడియన్ వచ్చి మీకు సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది.
పిరమిడ్ విమానం, అలాగే లార్జ్ గోపురం ఉంటుంది, హ్యూజ్ ఉంటుంది. అలాగే ద్రవిడియన్ వచ్చి మీకు ఎక్కువ డెక్కన్, అలాగే ఫామ్ వచ్చి మిక్స్డ్ ఫామ్ అంట, బోత్ నగర అండ్ ద్రవిడియన్ అనమాట. అర్థమైందా? అలాగే మీడియము వేసర్ అనమాట. ఇది సారీ ద్రవిడియన్ కాదు, ఇది వేసర్. అలాగే డెక్కన్ మిక్స్డ్ ఫామ్, మీడియము ఆర్టిస్టిక్ అనమాట. ఈ ఈ ఆర్కిటెక్చర్స్ అనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్, నగర, ద్రవిడియన్, వేసర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.